నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాట వినటానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. నా ఆత్మీయ నేత్రాలను తెరవండి. నాకు కావలసినటువంటి మీ మాటలను అనుగ్రహించుమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన సిరీస్ పేరేంటి? we are going through a series which is called preparation for rapture. ఇక్కడ దేవుని వాక్యం మత్తయి సువార్త 24లో ఏం చెప్తుంటే, ఆల్వేస్ బి రెడీ, యు డోంట్ నో వెన్ ది సన్ ఆఫ్ గాడ్ కమ్స్. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆమేన్. యేసు ప్రభు రాకడ కంటే ముందు ఒక రాప్చర్ అనేది ఉంటుంది. ఆమేన్. పీపుల్ మైట్ బి నోయింగ్, నేను ఫెలోషిప్ లో ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఒక మాట మాట్లాడుతుంటాను ఎప్పుడు, ఐఎమ్ ఇన్ ఫ్లైట్ మోడ్ అని. ఎంతమంది గుర్తుంటుంది? నేను ఫ్లైట్ మోడ్ లో ఉన్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ హావ్ బీన్ టెల్లింగ్ అబౌట్ రాప్చర్. ఎప్పుడు రాకడ ఎప్పుడు వస్తుంటుందో నేనైతే రెడీగా ఉన్నాను. ఆమేన్. నేనైతే రెడీగా ఉన్నాను. దిస్ హస్ బీన్ మై కాలింగ్. దేవుడు నన్ను పిలిచింది. ఐఎమ్ కమ్ టు విట్నెస్ అబౌట్ జీసస్. నేను ఎందుకు వచ్చినాను ఇక్కడ, ఈ ఏరియాకి ఎందుకు వచ్చినాను? ఐ హావ్ కమ్ టు టెల్ అబౌట్ వన్ గాడ్ హూ ఇస్ జీసస్. హి ఇస్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆమేన్. ఐఎమ్ నాట్ ది లైట్. ఆమేన్. ఆయన నన్ను లైట్ గా చేసిండు, బట్ స్టిల్ ఐఎమ్ కమ్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని గురించి చెప్పటానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది. హల్లెలూయా. యేసు క్రీస్తు తప్ప నా పేరు, నా ఊరు, నావేం కాదు. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. హల్లెలూయా. సో ఫర్ సో మెనీ ఇయర్స్ వి హావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ రాప్చర్. ఎప్పుడు రాబోతుంది రాప్చర్? ఎలా రాబోతుంది? ఎవరెవరికి రాప్చర్ లో ఎవరెవరు వెళ్తారు? రాప్చర్ లో ఎంతమంది ఎవరు ఎత్తబడతారంటే, రక్షింపబడిన వాళ్ళు ఒకటి, నంబర్ 1. ఆ రక్షింపబడిన వాళ్ళు, నేను రక్షింపబడినాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానన్న వాళ్ళు ఎత్తబడరు. రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని కోసం జీవిస్తున్న వ్యక్తి అయితేనే నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు కోసమే జీవించాలా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం గమనించండి ఒకసారి. జీవించు వారిక ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయిండు? మనందరి కోసం చనిపోయిండు. మనము జీవిస్తున్న వ్యక్తులు ఇక మీదట మన కోసం కాదు జీవించాల్సింది. నీ కోసమే, నీ జీవితం కోసమే, నీ పిల్లల కోసమే, నీ 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 కోసం కాదు జీవించాల్సింది. దేవుని కోసం జీవించాలా. అంటే దేవుని కోసం జీవిస్తే మన పిల్లలు ఎట్లా? దేవుని కోసం నువ్వు ఎప్పుడు జీవించడం మొదలు పెడతావో, నువ్వు నీ కోసం జీవిస్తూ పిల్లల్ని చూసుకునేదానికంటే దేవుని కోసం జీవిస్తున్నప్పుడు పిల్లల్ని ఇంకా ప్రేమగా చూసుకుంటావు. హల్లెలూయా. నీవు నీ కోసం జీవించేదా జీవితం కంటే కూడా దేవుని కోసం జీవించేప్పుడు నీ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటావు. నీ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుపడతాయి. క్రీస్తు కోసం జీవిస్తే నీ పరిస్థితులే మారిపోతాయి. హల్లెలూయా. డోంట్ బి సెల్ఫ్ సెంటర్డ్. నేను నా జీవితం, నా పిల్లలు, నా ఉద్యోగం కాదు. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. ఎవరైనా మన కొరకు మృతి పొంది తిరిగి లేచింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన కోసమే జీవించాలని మనం నిశ్చయించుకోవాలి. వి షుడ్ బి డిటర్మిన్డ్. మనం ఎప్పుడైతే నిశ్చయించుకోమో వి విల్ బి మిస్సింగ్ ది ట్రాక్. ఎందుకంటే ఆల్రెడీ ది స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో అంత్యక్రీస్తు ఆల్రెడీ హీ ఈస్ అట్ వర్క్. I mean, there is going to be one world order soon. ఒకే ప్రపంచం అనే ఒక ఆర్డర్ రాబోతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేస్తిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేస్తుని. ఆమేన్. దిస్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్. మనకాడ అషూర్ రాజు అని మనకు రాయబడి ఉంటుంది. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్. యాంటిక్రైస్ట్ రాబోతుండగా వాడు ఏం చేస్తాడంటే, వాడు ఖజానాలను కొల్లగొట్టేస్తాడు. దేశ సరిహద్దులను వాడు తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత ఏం చెప్తున్నాడు? బలిష్ఠుడునై సింహాసనాశీలను త్రోసివేస్తాడు. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు, పరిపాలించే వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళని తోసేస్తాడు. అందరికంటే వీడే పరిపాలించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఒకసారి మనము విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ రాప్చర్. ఎందుకు చెప్తున్నానంటే, రాప్చర్ అంటే ఒకవేళ నేను నిలబడిపోతే ఏం జరుగుతుందో చూడాలనుకుంటే చూపిస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఒక్క నిమిషం, ఇది చెప్పక ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దిస్ ఈస్ హెవెన్స్ వ్యూ. మనం ఇక్కడ నుంచి పరలోకానికి ఎత్తబడిన తర్వాత పరలోకం నుండి పరలోకం నుంచి మనం చూసే దర్శనం ఇది. హల్లెలూయా. ఇది యోహానుకు దేవుడు చూపించిన దర్శనం. చదవండి. ఆ గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. యేసయ్య పరలోకంలో విప్పుతున్నాడు. నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? హి వాస్ గివెన్ ఎ క్రౌన్. క్రౌన్ అనేది వాడికి ఇవ్వబడింది. అంటే వాంది కాదు, అది అర్థమవుతుందో? ఒకటి గమనించాలి మనం. ఆ తెల్లటి గుర్రం మీద వస్తాడు. తెల్లటి గుర్రం అనేది ఒక శాంతికి సూచన. వాడు వస్తున్నప్పుడు, ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి వస్తున్నప్పుడు, దిస్ ఫస్ట్ సీల్ అబౌట్ రెవల్యూషన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ ఎవడో రివీల్ అయ్యేది ఈ మొదటి సీల్, ఫస్ట్ సీల్. ఈ సీల్ ఏమన్నా తెలుగు ముద్ర. మొదటి ముద్ర దేనికి సంబంధం అంటే యాంటీ క్రైస్ట్ ఎవరు అని తెలుసుకోవడానికి. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే, మనమంతా అప్పటికే పరలోకానికి వెళ్ళిపోయాం. పరలోకం నుంచి చూస్తున్న వ్యూ ఏంటి? తెల్ల గుర్రం మీద వస్తుంది. అంటే తెల్ల గుర్రం ఉంటుందా భూమి మీద? కాదు, తెల్ల గుర్రం కాదు. హీ కమ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ పీస్. సమాధానం అనేటువంటి మాట ముసుగులో వచ్చి, వాడు యాక్చువల్ సమాధానం కోరే వ్యక్తి కాదు, కానీ వాడు సమాధానం అనే ముసుగులో వచ్చి ప్రజలను మోసం చేసే వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, హీ వాస్ గివెన్ ఎ క్రౌన్. వాడు ఏం చేస్తాడంట? ఎవరిస్తున్నారు క్రౌన్? చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. హల్లెలూయా. ఘటసర్పం అంటే సైతాన్. ఈ సైతానుకు అధికారం వచ్చిందంట. ఒక్క నిమిషం ఆగుదాం. వి షుడ్ సెటిల్ దిస్ పాయింట్. సైతానికి ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? మనం అది ఆలోచిద్దాం. మొట్టమొదట అధికారం అనేది భూమి మీద దేవుడు ఆదాముకి ఇచ్చిండు. ఆదాము ఎప్పుడైతే పాపం చేసిండో ఆ అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? సైతానికి వెళ్ళిపోయింది. అందుకే సైతాన్ ఏమంటాడు? యేసు ప్రభుతో కూడా ఏమంటాడు? నువ్వు నాకు మొక్కినట్లయితే నేను ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏమన్నాడు? ఈ అధికారం నీది కాదు అన్నాడా? అధికారం నీది కాదు అన్నాడా యేసు ప్రభు? అనలేదు. యేసు ప్రభు ఒప్పుకున్నాడు, కరెక్టే, వాడికి అధికారం ఉంది. కానీ యేసు ప్రభు ఏం చేసిండంటే, శిలువ మీద మనందరి కోసం మరణించినప్పుడు సైతాన్ నుంచి ఆ అధికారాన్ని మళ్ళీ తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సైతాన్ నుంచి అధికారం తీసుకొని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చిండు, సంఘానికి ఇచ్చిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన అధికారాన్ని సంఘానికి ఇచ్చిండు. హల్లెలూయా. అధికారము యేసుక్రీస్తు ఎవరికి ఇచ్చిండు? మనందరికి ఇచ్చిండు. హల్లెలూయా. నిజానికి అధికారము ఎక్కడి నుంచి వచ్చింది? మనకు యేసుక్రీస్తు నుంచి మనకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు నుంచి మనకు అధికారం ఇవ్వబడింది. ఆమేన్. బాగా గమనిస్తాం. సో మొట్టమొదట అధికారము దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. ఆదాము పాపం చేసిన తర్వాత ఆ అధికారము సైతాన్ చేతికి వెళ్ళిపోయింది. సైతాను చేతిలో ఉన్న అధికారాన్ని తిరిగి యేసయ్య తీసుకొని, యేసయ్య వెళ్తూ ఏం చేసిండు? సంఘానికి ఇచ్చెళ్ళిండు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం ఎక్కడుంది? ఇప్పుడు పరలోకంలో ఉంది. ఇక్కడ ఎవరైతే మిగిలిపోయి ఉంటారో వాళ్ళంతా భూమి మీద ఉంటున్నారు. బాగా గమనిస్తాం. సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద అధికారం అంతా కూడా కేవలం 7 సంవత్సరాల కొరకు మాత్రమే ఈ యొక్క ఎవరికి ఇవ్వబడింది? సైతానికి ఇవ్వబడింది, ఘట సర్పంకి ఇవ్వబడింది. ఈ ఘట సర్పం ఎవరికి ఇస్తున్నాడు? తన బలమును, తన సింహాసనము, తన గొప్ప అధికారము ఎవరికి ఇచ్చిండు? యాంటీ క్రైస్ట్ కి ఇస్తుంది. హల్లెలూయా. సో యాంటీ క్రైస్ట్ when he comes in the power and in the authority and in the seat of Satan. ఆమేన్. అండ్ ఇంకొక మాట గమనించండి, అతను ఎలా వస్తున్నాడంట? జయించుటకు. ఇంకొకటి, విల్లు పట్టుకొని కూర్చుండేది. విల్లు అన్నాడు కానీ బాణాలు అన్నాడా? లేదు, ఓన్లీ విల్లు దేనికి సూచన అంటే మిలిటరీ పవర్. హోషియా 1:5 దేవుడు చెప్పే మాట ఏంటంటే,
I will destroy the bow. I will destroy the bow of Israel in the valley of Jezreel. Bow always signifies military power. వీడికి గొప్ప మిలిటరీ పవర్ ఉంటుంది. అయితే ఒక్క గన్ షాట్ కూడా పేల్చకుండానే మొత్తం అందరు ప్రజలంతా అంటే అన్ని దేశాలు వీడికి సరెండర్ అయిపోతుంటారు. దట్స్ ది సీక్రెట్. అందుకే చెప్పాను కదా, యెషయా గ్రంథం 10:13 ఏమన్నాడు? సింహాసనాసీలందరినీ వాడు పడద్రోస్తుంటాడు. హల్లెలూయా. He goes on conquering. అందుకే ఇంకొక మాట ఏంటంటే, ఈ ప్రతి రాజ్యం కూడా ఈల్డ్ అయిపోతూ ఉంటుంది వాడి దగ్గర. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు నిర్మూలం చేయబడును. ఇంగ్లీష్ లో మెస్సియా అంటారు. మెస్సియా అంటే ఎవరు? అభిషక్తుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తన సంఘంలో ఉన్నాడు. బాగా గమనించండి, యేసు ప్రభును దేవుడు సంఘానికి శిరస్సుగా ఉంచుండు. ఆమేన్. సంఘం ఎత్తబడిందంటే ఒక్క తలక ఎత్తబడుతుందా? కాదు, హోల్ బాడీ విల్ బి టేకెన్ అవుట్. ఆమేన్. ఈ తల నాదైనప్పుడు ఈ చెయ్యి ఎవరిదైతుంది? తలను బట్టి ఐడెంటిఫై చేస్తారు. అర్థమవుతుందా? యేసు ప్రభు మెస్సియా, మనమంతా వి ఆర్ ది బాడీ ఆఫ్ మెస్సియా. ఇక్కడ చూడండి, మెస్సియా నిర్మూలన చేయబడు. మెస్సియా భూమి మీద నుంచి తీసివేయబడతాడు. మెస్సియా తీసివేయబడకపోతే ఈ యాంటిక్రైస్ట్ రావడానికి లేదు, అంత్యక్రీస్తు రావడానికి వీలేదు. గమనించండి, ఒకసారి చదవండి మళ్ళీ. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక వారము అంటున్నాడు. వారం దేవుని దృష్టిలో వారము అనేది ఇక్కడ ఏమైతే చెప్తున్నాడంటే, దిస్ ఈస్ అబౌట్, హీస్ టాకింగ్ అబౌట్ 7 ఇయర్స్ టైం గురించి చెప్తూ అర్ధవారంలో ఏం చేస్తాడంట? ఏమైనది అంటే ఆ జెరూసలేంలో పోయి వీడిని నిలబడుతున్నాడు. దేవుడు మాత్రమే కూర్చోవలసిన సింహాసనం మీద వీడెళ్ళి కూర్చుంటాడు. ఆమేన్. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయానికి వచ్చి 23వ వచనం చదవండి. దానియేలు 8వ అధ్యాయం 23వ వచనం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము ముఖము గల వాడును యుక్తి గల వాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. ఆ రాజు ఎవరంటే వీడే యాంటిక్రైస్ట్. అతడు గెలుచును కాని తన స్వబలము వలన గెలువడు. ఎవరి బలం అది? సైతాన్ బలం. వెరీ గుడ్. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. ఈ పరిశుద్ధ జనం ఎవరున్నారు? రాప్చర్ జరిగిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో యూదులలో ఒక రెమినెంట్ మిగిలిపోతుంది. 144,000 మంది అని బైబిల్లో ఒక పిక్చర్ ఇచ్చిండు, ఒక నంబర్ ఇచ్చిండు. ఆ 144,000 మంది, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, వాళ్ళంతా కూడా మెస్సియా కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సిన్సియర్ గా దేవుని ప్రేమిస్తున్నారు, కానీ యేసు ప్రభువే దేవుడు అని వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే అంతం వచ్చి ఉంటుందో, ఎప్పుడైతే ఈ రాప్చర్ స్టార్ట్ అవుతుందో, ఈ యాంటిక్రైస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా విశ్వాసాన్ని పట్టుకొని నిలబడి ఉంటారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళతో వీడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. సో ఫస్ట్ సీల్ ఈజ్ అబౌట్ రెవల్యూషన్ ఆఫ్ యాంటిక్రైస్ట్. ఈ అంత్యక్రీస్తు ఎవరు అనేది రివీల్ అవుతుంది. ఆమేన్. రెవల్యూషన్ 13:7 చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. ఈ యాంటిక్రైస్ట్ మామూలుగా సైతాను బిలీవర్ తో యుద్ధం చేసి గెలవచ్చా? గెలవకూడదు. రూల్ ప్రకారం ఇంపాసిబుల్. సైతాను కాదు, నేను ఎప్పుడు చెప్తాను చూడండి, సైతాను వాడి యొక్క అన్ని దుష్ట శక్తులు అన్ని కలిసిన అన్ని కూడా ఒక బిలీవర్ చిటికెన వేలు గోటికి సరిపోదు. హల్లెలూయా. అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఏమైతుంది? పవర్ ఈస్ గివెన్ టు దట్ పర్సన్. ఎందుకంటే దేవుడు లేడు ఇక్కడ. దేవుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ దేవుడు లేనప్పుడు, ఇప్పుడు దేవుడు ఉంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అని ఇప్పుడు మాట్లాడతాం. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కనే మిగిలినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. హల్లెలూయా. అందుకే రాప్చర్ తో పాటు దేవునితో పాటు వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెవల్యూషన్ 6:3 ఆయన రెండవ ముద్రము విప్పినప్పుడు
రమ్ము అని రెండవ జీవి చెప్పుట ఇది వింటిని. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ సీను పరలోకంలో జరుగుతుంది. ఆమెన్. మనం ఇక్కడ లేము, మనం ఎత్తబడి ఉంటాం. ఆమెన్. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళకు ఏం జరగబోతుంది? మొట్టమొదట ఒక తెల్లటి గుర్రం వచ్చింది. ఇప్పుడు రాబోతున్న గుర్రం చూడండి, 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను. ఆమేన్. ఈ 3, 4 వచనాలు సెకండ్ సీల్. ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏమైతుందంటే ఎర్రటి గుర్రం. వీడెవరు? ది సేమ్ పర్సన్, ది యాంటీక్రైస్ట్. వాడు యాంటీక్రైస్టే, కానీ వాడు మొదట సమాధానం అని చెప్పిన వ్యక్తి ఏం చేస్తాడంటే వాడికి ఒకసారి పవర్ లోకి వచ్చేసిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ పుట్స్ క్వారల్స్ బిట్వీన్ పీపుల్. రాజ్యం వాడి కింద రాజ్యాలన్నీ వాడే వెళ్తుంటాడు. ఆ రాజ్యానికి మధ్య వాడే గొడవలు పెడుతుంటాడు. ఎందుకంటే పీస్ అనేది, సమాధానం అనేది తీసివేయబడుతుంది. అక్కడ పీస్ విల్ బి టేకన్ అవే. వాడికి అధికారం ఇవ్వబడింది సమాధానం తీసేయడానికి. ఎవరు ఇచ్చినారు అధికారం? దేవుడు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు దేవుడు అధికారము? ఎందుకు ఇచ్చిండంటే న్యాయమా, ధర్మమా? దేవుడికి ఇట్లా ఇవ్వడం న్యాయమా? కాదు. కానీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, మీరు చేసిన న్యాయానికి మీకే ఇస్తాను. ఆయన మీకోసము తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మీకోసం రక్షణను ఉచితంగా ఇస్తే, ఆయనను కాదని మాకు ఈ సైతానే కావాలా, ఈ సైతాన్ పనులే కావాలని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరినీ ఒక 7 సంవత్సరాలు చూడండి ఈ సైతాన్ పరిపాలన ఎట్లుంటుందో అది దేవుడు వదిలేసి. ఆమేన్. నిత్య జీవం నాతో జీవించాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు మనుషులు దేవుని స్వరూపమందు, దేవుని పోలిక ఎందు దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని కాదని సైతాన్ దగ్గరికి. చాలా మంది అలా చేస్తున్నారు. క్రిస్టియన్స్ లో కూడా చాలా మంది అట్లా ఉంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద చర్చ్ లో అంత మంచిగా క్యాండిల్ క్రిస్మస్ కు అంతా ప్రిపేర్ అవుతున్నారంట. బాగా అంతా ముస్లిం వాళ్ళందరూ విమెన్ పెద్దోళ్ళందరూ కూడా రోజు ప్రార్థనలు చేస్తారంట. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. అంత గొప్ప ప్రార్థనలు జరుగుతున్న ఆ ప్రదేశంలో ఏమైందంట, పాపం సండే స్కూల్లో పాపం మంచిగా సైతాన్ డ్రెస్ వేసుకున్నట్టు బాగా సైతాన్ బాగా మంచిగా కొట్టుకొని తయారైపోతాం. మరి చిన్నగా చినుకులు పడ్డం మొదలు పెట్టినట్ట. చినుకులు పడ్డం మొదలు పెడితేనే వాడు మెల్లగా కొంచెం పక్కకు పోదామని చర్చ్ లోపలికి వచ్చినట్టు అక్కడ పాస్టర్ అందరు ప్రార్థనలు చేసుకున్నారట. అలా చూస్తూనే నిజంగా వాడికి ఎంత బ్యూటిఫుల్ గా వాడికి అంటే అంత బాగా వాడిని తయారు చేశారంటే చిన్న సైతాన్ వచ్చిందా అని ఎట్లా అయిపోయింది. మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నట్టు భయపడ్డారు చూసి. వాడు నేను ఈ యొక్క డ్రెస్ లో ఉన్నానని కూడా వాడికి అర్థం కాలేదట. వాడిపై కొంతసేపు కూర్చున్నాడట, చైర్లలో కూర్చున్నాడట. వాళ్ళంతా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నారట. అందరూ మెల్లగా చూసి ఒకరినొకరు చూసుకొని భయపడి మెల్లమెల్ల పోతున్నారట. ఒక అవ్వ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ప్రార్థన చేసుకుంటుందంట. అందరు ఎందుకు వెళ్ళిపోతున్నారో మనోడికి అర్థం కాలేదు. అలా పోయి ఒక అవ్వ దగ్గరికి పోయిండట. అవ్వ అందరు ఎందుకు పోతున్నారో అని అడుగుదామని అక్కడ పోయిండట. పోతూనే అవ్వ ప్రార్థన చేస్తున్నారో గట్టిగా వాడి కాళ్ళ మీద పడిందట. ప్రభువా, నేను నిన్నే కదా ప్రభా ఇన్ని సంవత్సరాలు నిన్నే కదా నేను సేవించింది. చర్చికి పొద్దున 1 గంట లేకపోతే సాయంత్రం 1 గంట వచ్చి ప్రార్థన చేస్తా. మిగతా జీవితం అంతా నీతోనే కదా నేను గడిపేది. అర్థమవుతుందా? డిడ్ యు గెట్ ఇట్? బయటికి క్రైస్తవత్వం అనే ముసుగు వేసుకొని లోపల పీపుల్ ఆర్ లివింగ్ దట్ వే. కానీ దేవుడు ఏమని చెప్తుందంటే అటువంటి పీస్ విల్ బి టేకెన్ అవే. ఏం జరుగుతుంది? ఒక దేశం ఇంకొక దేశంతో పోరాడుతుంది. దీని గురించి యేసు ప్రభు చెప్పిన మాటల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. అంతం అంటే ఎప్పుడంటే 7 years కంప్లీట్ అయిపోవడం అంతం. యేసు ప్రభు రెండో రాకడ. ఆమేన్. అయితే ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడు జరుగుతుంటాయి? ఫస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏమో వాడు పీస్ అని వచ్చిండు. పీస్ అని వచ్చిన వాడు అందరికి గొడవలు పెట్టడం మొదలు పెడుతున్నాడు. 7వ వచనం, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఆమేన్. అనేకులు అభ్యంతరపడి, ఇంగ్లీష్ లో ఏముంటుందంటే then shall many lose faith and shall betray. Betray అంటే ఏంటి? మోసం చేయడం. బిట్రే అంటే ఏమంటే దే ఆర్ ప్రీవియస్లీ గుడ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ పీపుల్ అయి ఉండొచ్చు. కానీ ఒకరినొకడు వెన్నుపోటు పొడుచుకోవడము, అర్థమవుతుందా? ఒకరినొకడు మోసం చేసుకోవడము, తర్వాత ఒకరినొకడు ద్వేషించుకోవడం.
ఈ కాలంలో కూడా జరుగుతుంటుంది. హూ ఎవర్ ఇన్వైట్స్ యాంటీ క్రైస్ట్, ఒక క్రైస్తవుడు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ను వాడు తెలుసో తెలియకుండా ఇన్వైట్ చేస్తుంటాడు. ఆమేన్. క్రైస్తవుని జీవితాన్ని సైతాన్ని ఏమాత్రం పాడు చేయలేదు. క్రైస్తవుని పాడు చేయాలంటే సైతానుకు వాడి యొక్క పర్మిషన్ అవసరం. సేటన్ ఈజ్ నాట్ పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. సేటన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? In a believer's life, Satan cannot do anything without his permission, whether consciously or unconsciously. నీకు తెలుసో తెలియకనో నువ్వు పవర్ ఇస్తేనే సైతాన్ వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తుంటాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? బికాస్ దేవుడు ఏం చేస్తాడంటే సైతాను మీద బిలీవర్ కు పవర్ ఇచ్చింది, కానీ బిలీవర్ మీద సైతానుకు అధికారం లేదు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? జేమ్స్ 4:7 చూడండి, యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అపవాదిని చూస్తేనే క్రైస్తవులు పారిపోతుంటారు. దయ్యం పట్టినోడు అక్కడ ఉన్నాడంటే ఈ వీధి నుంచి పారిపోతుంటారు. సీక్రెట్ గమనించండి, దేవుడు ఎలా తయారు చేసిందంటే సైతాన్ని తయారు చేసింది దేవుడే. వానిలో ఒక మెకానిజం పెట్టిండు, ఫ్లీయింగ్ మెకానిజం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు కొంతసేపు పక్కకు పోయి మళ్ళా మీ దగ్గరకు వస్తాడు అన్నాడా? లేదు. అపవాదిని ఎదిరించడి, వాడు పక్క సందు దాకా పోయి మళ్ళీ సందు చూసుకొని వస్తాడు అన్నాడా? లేదు. అపవాదిని ఎదిరించడి, నువ్వు ఎదిరిస్తే వాడు ఏంట పారిపోతాడంట. పారిపోవడం అంటే మీకు అది ఉంటుంది చూడండి, ఏది టామ్ అండ్ జెర్రీలో అది ఏదో జరుగుతుంది పరిగెత్తుంటుంది. అది ఫ్లీయింగ్ అంటే ఇంకా ఏమో ఎత్తుందని పరిగెత్తిపోతుంది, అది పారిపోవడం. సైతాన్ అంత పారిపోతారని దేవుని వాక్యం చెప్తుంది, కానీ బిలీవర్స్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పారిపోతారు, భయపడతారు. సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, సైతాను భయపడతాడు. ఒక బిలీవర్ ను దేవుని అంగీకరించిన బిడ్డవంటే నీ మీద దేవుని ముద్ర ఉంటుంది. హల్లెలూయా. నిన్ను చూస్తూనే వాడు హడలైపోతాడు, నిన్ను చూస్తూనే సైతానికి భయం అవుతుంది. ఆమేన్. దిస్ ఇస్ ద ట్రూత్. అపవాదిని నువ్వు ఎదిరించు. ఎదిరించడం అంటే కొట్టడం అన్నాడా? అని కొట్టమన్నాడా? లేదు. హే వెళ్ళిపో అంతే. వాడేమంట? పారిపోతాడు. దెన్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఫ్లీ అంటే పారిపోతాడు. హల్లెలూయా. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 13:15 మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. ఆమేన్. ఈ రెండవ సీల్ ఓపెన్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంట? మనుషులకు రాజ్యాలకు వాడు గొడవలు పెట్టడమే కాకుండా ఆమేన్ నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా నమ్మక ద్రోహులు అయిపోతారు. లాస్ట్ కి ఏంటంటే ఆ యొక్క బొమ్మకు మృక్కకపోతే వాళ్ళని హతం చేసేస్తారు. లైఫ్ కు వాల్యూ అనేది ఉండదు. దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ 7 years ఎప్పుడు జరుగుతుంది? ఈ యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఐ విల్ క్లియర్లీ టెల్ యు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మొట్టమొదట సంఘం ఎత్తపడాలి. ఆమేన్. సునీలన కనపడకూడదు లోకంలో, ఎక్కడ తిరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే సంఘం ఎత్తపడుతుంది, దేవుడు ఎత్తుకొని పోతాడు. ఆల్రెడీ ఫ్లైట్ మోడ్ లో ఉన్నాం మేము, తక్కువ వెళ్ళిపోతాం ఆ టైం వచ్చినప్పుడు. ఆమేన్. అయితే సంఘం ఎత్తపడాలా. సెకండ్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఇక్కడ. దెర్ షుడ్ బి ఏ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ అదర్ నేషన్స్. ఒక పెద్ద సమస్య ప్రపంచంలో ఉన్నది ఏంటంటే జెరూసలేం ఎవరికి సంబంధించింది అనేది. ఎందుకంటే ఈ ఇంగ్లాండ్ వాళ్ళు భాగాలు చేసేప్పుడు దేవుడు ఎట్లయితే భాగాలు ఇచ్చిండో బైబిల్లో దాని ప్రకారం చేయలే. దాని ప్రకారం చేయకుండా ఆ జెరూసలేం ను ముస్లిమ్స్ కి ఇచ్చేసారు, పాలస్తీన్ కి ఇచ్చినారు. దానివల్ల ఏమైతుందంటే హూ ఈస్ ది ఓనర్ ఆఫ్ జెరూసలేం? రైట్ఫుల్ ఓనర్ అంటే వీళ్ళకు వాళ్ళకు గొడవ. మన రీసెంట్ కూడా యుద్ధం జరుగుతూనే ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి యాంటీ క్రైస్ట్ విల్ కమ్ యాజ్ ఎ గ్యారంటర్. నేను మధ్యవర్తి ఉండి నేను దీన్ని సమస్యను పరిష్కరిస్తాను. ఎప్పుడైతే అది పరిష్కారం జరుగుతుందో, సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది, ఈ ట్రీటీ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో డేనియల్స్ 7th week will start. 70th week will start. 70th week అంటే it is for 7 years. Hallelujah. This is for a period of 7 years. Antichrist rule. Amen. అర్థమవుతుందా? సో ఫస్ట్ సీల్ లో ఏం చూసాము? యాంటీక్రైస్ట్ రివీల్ అవ్వడం చూసాం. సెకండ్ సీల్ లో ఏం చూస్తున్నాము? యాంటీక్రైస్ట్, ఇదే యాంటీక్రైస్ట్ పీస్ అని చెప్పిన వాడు ఏం చేస్తున్నాడు? జనముల మధ్య గొడవలు పెట్టడము. ఆమేన్. ఆ స్పిరిట్ ఒకరినొకరిని చంపుకుండేట్లు చేయడము, ఇవన్నీ జరుగుతుంది. లెట్స్ సీ ది థర్డ్ సీల్. రెవల్యూషన్ 6th chapter 5th verse.
ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు ఆ. రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. ఆ, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను, ఆ. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. ఆ. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆమేన్. This is a description of a severe famine. This is most terrible period on earth. ఆ టైంలో చాలా మంది ఏమనుకుంటారంటే సైతాను మమ్మల్ని ప్రాస్పర్ చేస్తాడు, సైతాను మమ్మల్ని డబ్బులు ఇస్తాడు. కాదు, సేటన్కి ఆ గుణమే లేదు. చాలా మంది పూజలు చేస్తుంటారు, ఆ టైంకి ఉన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళ జీవితం ఏమైతుందో తెలియదు. ట్రూ ప్రాస్పరిటీ ఇస్ ఫ్రమ్ జీసస్. ఆమేన్. బాగా గమనించండి, వీడు ఎప్పుడైతే వీడి అధికారంలోకి వస్తాడో ఆల్రెడీ యుద్ధాలు మొదలైనవి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే ఫ్యామిన్, కరువు, ఎక్కడ లేని కష్టం అనేది భూమి మీద వస్తుంది. చూడండి, నాతో పాటు లెట్స్ గో టు లమెంటేషన్స్, విలాప వాక్యములు 4వ అధ్యాయం కదా. విల్ గివ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ దిస్ ఫ్యామిలీ ఇస్ గోయింగ్ టు బి. విలాప వాక్యములు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. పిల్లలు, చిన్న పిల్లలంట, దప్పికైతే ఉంటదంట, ఎవరు నీళ్ళు ఇయ్యడు. ఆకలి అయితే ఉంటది, ఎవరు వాడికి అన్నం పెట్టరు. సుకుమార భోజనము చేయువారు. సుకుమార భోజనం అంటే ఏంటి? పారడైజ్ బిర్యానీలు, బావర్చీ బిర్యానీలు, జొమాటోలు, స్విగ్గీలో మంచి ఆర్డర్స్ చేసుకుంటారు కదా, డొమినోస్ పిజ్జాలు, ఇంకా KFC చికెన్లు, ఇవన్నీ సుకుమార భోజనం చేయవారు. మంచివి శ్రేష్టమైనవి సుకుమార భోజనం చేయవారు. దిక్కులేక వీధులలో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకునేదారు. మంచి బట్టలతో పెరిగిన వాళ్ళు, మంచి బట్టలు ఏమున్నాయి? అలన్సోని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, కొన్ని మంచి ఉంటాయి కదా, ఏదో బ్లేజర్స్ ఉన్నాయంట, అన్ని ఉన్నాయి. పట్టు చీరలు, ఆడల కోసం చెప్పినట్టు కదా, పట్టు చీరలు. ఏదైతే లాస్ట్కి ఏమైతుందంట, పెంట కుప్పలను కౌలించుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైతుందంటే ఏది దొరికితే అది చాలా బాగా. 6వ వచనం, నా జనుల కుమారి చేసిన దోషము సొదమ పాపము కంటే అధికము, ఎవరినూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడింది. ఆమేన్. సొదమతో కంపేర్ చేస్తున్నాడు దేవుడు. సొదమతో ఎందుకు కంపేర్ చేస్తున్నాడంటే, సొదమ గొమొర్రా కోసము దేవుడు చనిపోలేదు. ఆమేన్. సొదమ గొమొర్రాలో పాపం ఉండింది, అది నాశనం చేయబడింది, క్షణాల్లో నాశనం అయిపోయింది ఆ దేశం. కానీ మీ అందరి కోసము యేసుప్రభు చనిపోయిండు, తిరిగి లేచిండు. కానీ యేసుప్రభుని అంగీకరిస్తున్నారా? కొంచెం చూద్దాంలే, యేసుప్రభును కొంతకాలం చూసి మళ్ళీ మనం చేస్తాంలే, ఎందుకులే ఇప్పుడే బాప్తిస్మం తీసుకోవడం అనుకునేటప్పుడు ఇంకా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడికి ఎంత ఉంటుంది. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా జనుల కుమారి చేసిన దోషము సొదమ గొమొర్రా. ఎందుకంటే ఇక్కడ ఆయన బలియాగం అర్పించిండు, తన సొంత కుమారుని దేవుడు అర్పణగా అర్పించిండు. ఎవరన్నా ఇస్తారా మీ పిల్లలను? కానీ దేవుడు అర్పించిండు మనందరి కోసము, ఆయన మన పాపాల కోసం ఆయన అర్పించిండు. కానీ నిర్లక్ష్యం చేస్తున్నాడు దేవుడు. 7వ వచనం, దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడము కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. దే ఆర్ లైక్ మోడల్స్. మంచి మోడల్స్ ఉంటారు కదా, అట్లాంటి మోడల్స్ అన్నమాట. అటువంటి వాళ్ళ పరిస్థితి చూడండి ఏమైతుంది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఎందుకు బొగ్గు కంటే? దేర్ అపియరెన్స్ ఈస్ నౌ బ్లాకర్ దాన్ సూట్ బికాస్ ఆఫ్ ది ప్రొలాంగ్డ్ ఫ్యామిన్. అక్కడ ఉన్న పరిస్థితి కరువు. ఇదంతా యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్ లో జరగబోతుంది. 7 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరగబోతున్నాయి. నేను ముందే చెప్పాను, మీకు ₹1 ఉండొచ్చు, ఇమ్మీడియట్లీ సంఘం ఎత్తబడిన తర్వాత యాంటీ క్రైస్ట్ రూల్ వచ్చినప్పుడు మీ ₹1 బ్యాంక్ నుంచి జప్తు చేయబడుతుంది, మీకున్న స్థలాలన్నీ తీసివేయబడతాయి, ఉండవు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు, వారి చర్మము వారి ఎముకలను అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. క్షామహతులు భూఫలములు లేక పాడుబడి క్షీణించిపోయేదరు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. కత్తితో పొడిచి చంపించుకున్న వాళ్ళు మేలంట. కత్తితో పొడిచి చంపించుకోవడము మేలు.
ఇట్లా కత్తితో పొడవకుండా అట్లనే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే చాలా ఘోరంగా ఉంటుందంట. సో దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ గాడ్ ఈస్ గివింగ్ అబౌట్ దీస్ పీపుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఎ పిక్చర్? Yes. దిస్ ఇస్ థర్డ్ సీల్. ఫోర్త్ సీల్ చూద్దాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు ఆ, రమ్ము అని 4వ జీవి చెప్తా వింటిని. ఆ, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండురంగం అంటే పేల్ కలర్, అది డీకంపోజ్ అవుతున్న దానికి సింబల్. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమునైన పైన అధికారము వానికి ఇవ్వబడును. హల్లెలూయా. 4 థింగ్స్ ఇక్కడ చెప్పబడుతున్నాయి. భూమి మీద 1/4 పీపుల్ ను వాడు చంపేస్తాడు. ఈ యొక్క 4th సీల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో 7.4 బిలియన్స్ ఈస్ ది పాపులేషన్ ఆఫ్ వరల్డ్ ఇన్ 2020. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 2020కి తీయబడిన స్టాటిస్టిక్స్ లో 7.4 బిలియన్స్. అదే 2024 కు 8 బిలియన్స్ అయిపోతుంది. అయితే ఆలోపు మనం సంఘం ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో, సంఘం ఎత్తబడే వాళ్ళ స్టాటిస్టిక్స్ రాయబడలేదు, అయితే అది కూడా చెప్తుంటే ఎవరైతే ఎత్తబడతారో మిగిలిన వాళ్ళలో 1/4 విల్ బి కిల్డ్. ఎలా చంపబడతారు? కత్తి చేతను, సోర్డ్, ఫ్యామిన్, ప్లేగ్ అండ్ వైల్డ్ బీస్. మొన్న నైట్ బ్రదర్ ప్రణీకర్ నాకు ఒక వీడియో పంపించాడు. వేర్ వుల్ఫ్ అన్నట్టు ఉంది. అది మనిషిలాగానే ఉంది, కానీ ముఖం మాత్రము ఒక క్రూరమైనటువంటి తోడేల్లాగా ఉంది. అది మనిషిని కరిచిందంట. అది ఆ మనిషిని కరిస్తే ఎముకతో పాటు అంతా పిప్పి అయిపోయింది, మొత్తం కాలు ఊడిపోయింది, ఒక ఆమె మెడ ఊడిపోయింది. యు డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఆ టైంలో ఏమైతుందంటే క్రూర మృగాలు కూడా వచ్చి మనుషులను చంపేస్తుంటాయి. కార్లో పోతుంటాం, ఇప్పుడైతే బాగానే పోతుంటాం హైవేల మీద. రాత్రిపూట సడన్ గా ఒక క్రూర మృగాలు వచ్చి మీద పడితే ఆఫుల్ సిచ్యుయేషన్ కదా. సో యేసు ప్రభు చూడండి ఏం చెప్తుంటున్నాడు. లెట్స్ సీ వాట్ జీసస్ సెడ్. మాథ్యూ 24 చాప్టర్ 9th వర్స్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. వీళ్ళెవరు అంటే ఎవరైతే భూమి మీద నిలబడిపోయి ఉంటారో, ఆమేన్, అప్పుడు తెలుసుకున్నారు అరే యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిండు అని. అప్పుడు వాళ్ళు సాక్షులుగా జీవిస్తుంటారు. ఈ 1/4 ఎవరైతే చంపబడతారో వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటున్నారు. ఆమేన్. 5వ ముద్ర చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఒక్క నిమిషం. ఆత్మలు చనిపోతేనే వెంటనే ఎక్కడికి పోతాయి? పరలోకానికి పోతాయి. నేను ఇంతకుముందు చెప్పాను. ఆమేన్, ఆమేన్. వాడు ఉన్నాడు ఎవరు? దరిద్రుడు లాజర్ అని ఒక దరిద్రుడను, ధనవంతుడు ఉండను. వాళ్ళిద్దరు చనిపోయినారు. చనిపోతే ఎక్కడ ఉన్నారు? మధ్యలో ఆత్మలాగా తిరిగినారా? లేదు. అవన్నీ కట్టుకథలు. యేసు ప్రభు సత్యం చెప్తున్నాడు, పేర్లు చెప్తున్నాడు. ఇక్కడ ఆ లాజరు ఎక్కడ పోయిందంట? అబ్రహాము యొక్క రొమ్మున అనుకున్నాడంట వాడు పోయి. ఈ ధనవంతుడు ఎక్కడో నరకంలో ఉన్నాడు. అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ పోతే అక్కడ ఎక్కడో ఉండాలి. అయితే వీళ్ళు ఎక్కడున్నారంట? ఎందుకు? ఇది రాప్చర్ అయిపోయిన తర్వాత జరుగుతున్న సీన్ లో ఆత్మలు, చంపబడిన ఆత్మలన్నీ వెంటనే పోవు. దెర్ ఇస్ నో ఎంట్రీ. చూడండి, ఆ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం ఇక్కడే భూమి మీద ఉన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు మృగం యొక్క 366 ఆ నంబర్ గాని పేరు గాని వేయించుకోవటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితింది. ఏం జరుగుతుందంటే నెక్స్ట్ 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వేసినప్పుడు ఏమైంది? 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను. తెల్లని వస్త్రం ఏంటి? నీతి. నీకు నాకు ఇప్పుడు ఇవ్వబడిన నీతి. అప్పుడు వాళ్ళు నమ్ముకొని చనిపోతేనే వాళ్ళకి ఇవ్వబడింది నీతి. బ్రతికుంటే వాళ్ళకి నీతి లేదు. యేసుక్రీస్తు నామము కోసం వాళ్ళు చచ్చిపోతేనే, అప్పుడు హతసాక్షులుగా ఉంటేనే వాళ్ళకి ఇవ్వబడుతుంది. సో వాళ్ళకేం చేసింది? తెల్లటి వస్త్రం వారిలో ప్రతి ఒక్కరికి ఇవ్వబడను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. ఇంకా కొంచెం వెయిట్ చేయాలా? ఎంతకాలం వెయిట్ చేయాలా? ఎంతకాలం వెయిట్ చేయాలంటే 3.5 years వెయిట్ చేయాలి వాళ్ళు. ఎందుకు 3.5 years అంటే మనం ఇంతకు ముందే చూసాం.
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం ఒక వాక్యం చూసాం. 6వ వచనం చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఈ స్త్రీ అంటే ఎవరని చెప్పాను? సంఘం. సంఘం అంటే యేసు ప్రభువును అప్పటి వరకు నమ్ముకోలేదు, ఈ యొక్క రాప్చర్ అయిన తర్వాత నమ్ముకున్నారు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. 1260 దినములు అంటే ఎంత క్యాల్కులేట్ చేసాము? 3.5 years. ఎట్లా? ఇయర్ కు 360 డేసే జూయిష్ క్యాలెండర్. ఇయర్ కు 360. సో 3.5 years ఆమెకు ఆవిడ ఫుడ్ పెట్టడానికి అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి. నెక్స్ట్, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును ఒక నిమిషం. 3.5 years వరకు ఓన్లీ యాంటీ క్రైస్ట్ మాత్రమే పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ 3.5 years ఆ టైంలో ఏం జరుగుతుందంటే 3.5 years అప్పుడు పరలోకంలో యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కాని గెలువలేకపోయేరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. పరలోకం నుంచి వాళ్ళు పడిపోయినారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగి. హల్లెలూయా. అపవాదికి ఫస్ట్ 3.5 years వాడు పరలోకంలోనే ఉన్నాడు. పరలోకం అంటే ఏం చెప్తాను? ప్రిన్సిపాలిటీస్, పవర్స్, మైట్స్ అండ్ డొమినియన్స్. 4 లెవెల్స్ ఉన్నాయి. సేటన్ కింగ్డమ్ స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉంటాయి. వినండి, మెసేజ్ స్పిరిచువల్ వార్ఫేర్ లో చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి. పరలోకంలో వాడు లేడు కాబట్టి అందరూ హ్యాపీ. పరలోకం అంటే అక్కడి నుంచి, పరలోకం అంటే హెవెన్ కాదు, దిస్ ఇస్ హెవెన్లీస్ మధ్యలో ఉంటాయి కదా ఈ ఆకాశ సంబంధమైన ప్లేసెస్. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై. ఇంకా ఇప్పుడు యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్ ఒక టార్చర్ ఉంటాయి. యాంటీ క్రైస్ట్ తో పాటు ఇప్పుడు ఎవడొచ్చిండు? సైతాను యొక్క అందరు దూతలు కూడా ఇప్పుడు భూమి మీదకే వచ్చేస్తారు. 17వ వచనం చూడండి. 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరంన నిలిచెను. హల్లెలూయా. దట్ ఈస్ ది వార్ దట్ ఈస్ Satan is going to wage against those people. ఆమేన్. 6వ సీన్ చూద్దాం. రెవల్యూషన్ 6 chapter 12 and 13 verses. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. ఆమేన్. చంద్రబింబం అంతయు రక్తవర్ణమైంది. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆమేన్. చాలాసార్లు మీరు గమనించండి, ఫేస్బుక్ లలో అక్కడక్కడ కొంచెం చంద్రుడు ఎర్ర కనిపిస్తే ఇదే రెడ్ మూన్, ఇదే బ్లడ్ మూన్. బ్లడ్ మూన్ ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? 6th seal లో వస్తుంది. ఆవేశంలో జనాలు ఫోటో తీసి ఇదే కాదు. దేవుడు చెప్పినది ఎర్రగా అయిపోతాడు అంటే చూడండి. సూర్యుడేమో నల్లగా అయిపోతాడు, చంద్రుడేమో రక్తవర్ణం అయిపోతాడు. తర్వాత పెద్ద గాలికి అంజూరపు చెట్టు బాగా ఊగితే ఎట్లా కాయలు రాలిపోతాయో ఆకాశ నక్షత్రంలో భూమి మీద రాలుతుంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రంలో రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రెవల్యూషన్ 6th chapter కొద్దాం మళ్ళీ 14th verse. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ప్రతి కొండ ద్వీపము అన్ని కదిలిపోతున్నాయి. ఆమేన్. నెక్స్ట్, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును
మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఫ్లైట్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్. వాళ్ళు రాజులు కావచ్చు, ఆ కాలంలో మంచి పొజిషన్స్ లో ఉండొచ్చు, ఉద్యోగ రీత్యా ఉండొచ్చు, లేకపోతే డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు. ఎందుకంటే ఏది పడినా ఎక్కడ పడుతుందో తెలియదు, నీటి మీదనే పడుతుందో ఎవరి మీద పడుతుందో. Such is the play. సెవెంత్ సీల్ గురించి నేను నెక్స్ట్ అకేషన్. కానీ నేను ఎందుకు ఈ మాటలు ఈరోజు చెప్పాల్సి వస్తుందంటే, విడవబడినట్లయితే నీ జీవితం మీద సమాధానం ఉంటుంది. పీస్ అనేది తీసివేయబడుతుంది. ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభు ఒక్కడే. సమాధానానికి ఆయన ఒక రాజు. ఆయనే లేకపోతే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం 7 సంవత్సరాలు సమాధానం కాదు కదా, నరకం అనుభవిస్తారు. ఇక్కడ నరకం అనుభవించడమే కాదు, మీ జీవితం తర్వాత కూడా తరతరాలకు నరకంలోనే అగ్గి కాలుతుంటుంది, పుట్టు చావదు. ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందుకే కొందరు ఏమనుకుంటుంటే, మేము మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాం. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టితే మాత్రం ఏం ఉపయోగం లేదు. నేను 3 తరాల క్రైస్తవులని చెప్పుకుంటున్నాను. ఎన్ని తరాల క్రైస్తవుడు అయినా, మీ వాళ్ళు ఎంతమంది అయినా, నీవు పర్సనల్ గా యేసు ప్రభువుని అంగీకరిస్తేనే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక, దిస్ ఇస్ ఫార్ములా ఐ ఆల్వేస్ టెల్. రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు. దేవుడు యేసు ప్రభువును ప్రభువుగా చేసిండు. ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను చేసిండని మనకు అపోస్తల కార్యంలో రాయబడిన మాట. ఆమేన్. పేతురు చెప్తున్నటువంటి ఆ యొక్క ఫస్ట్ మెసేజ్ లో అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. మనం కూడా ఏం చేయాలా? యేసు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. హృదయమందు ఆయన నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడని విశ్వసించాం. అప్పుడు రక్షింపబడతాం. నెక్స్ట్ మార్క్స్ వార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష ఇప్పుడు చూసాం, మార్క్స్ శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందితేనే రక్షింపబడతాం. కొందరు ఏమంటారు, మేము నమ్ముకున్నామండి, బాప్తిస్మం అవసరం లేదు. బాప్తిస్మం ఇప్పుడు కాదు, పెళ్లి టైంలో తీసుకో. పెళ్లికి బాప్తిస్మం సంబంధం లేదు. నువ్వు రక్షింపబడడానికి తీసుకునేది బాప్తిస్మం. హల్లెలూయా. బాప్తిస్మం అంటే నువ్వు నీళ్ళలో మునిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణంతో పాటు, ఆయనతో పాటు నేను చనిపోయాను, ఆయనతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, ఇప్పుడు నేను నీళ్ళ నుంచి బయటికి వస్తున్న జీవితము యేసుక్రీస్తు కోసమే జీవిస్తాను అనేది బాప్తిస్మం తీసుకో. హల్లెలూయా హల్లెలూయా. నేను బాప్తిస్మమే తీసుకోకపోతే there is no guarantee that you are saved. బైబిల్లో ఎక్సెప్షన్ కేసు ఒకటే ఉంది. శిలువ మీద యేసు ప్రభుతో పాటు ఇంకొక దొంగ వేలాడబడ్డాడు. వాడు దొంగ దిగిపోయి బాప్తిస్మం తీసుకునే పరిస్థితులు లేవు. రెండోది, యేసు ప్రభు ఇంకా తిరిగి లేలేదు అప్పటికి. అందుకే ఆయన అన్నాడు, ఈ రోజు ఆమేన్, నేను నీకు ఈరోజు చెప్తున్నాను, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకోసారి ఫిలిప్పు ఈ యొక్క నపుంసకుని వాక్యం చెప్తుంటాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి చెప్తుంటాడు. సడన్ గా నపుంసకుడు ఏమంటాడంటే, అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇయ్యి. ఆమేన్. బాప్తిస్మం లేకుంటే రక్షణ లేదు. ప్రణీకర్ మొన్న డిస్కస్ చేస్తుంటాం. నైట్ మధ్యరాత్రి ఆ యొక్క జైల్లో వేసింటారు పౌలు శీలాలు. వేస్తే పౌలు శీలాలు పాటలు పాడుతున్నారు. ఆ యొక్క ప్రిజన్ అంతా కూడా దద్దరిల్లిపోతుంది, మొత్తం అర్థక్వేక్ జరిగిపోతుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే, పౌలు శీలాలు ఆ యొక్క జైలర్ ఇంటికి తీసుకెళ్లి కట్లు కడతారు, అన్ని చేస్తారు. అదే రోజున వాళ్ళందరూ కూడా ఆ ఇండ్లంతా కూడా బాప్తిస్మం తీసుకుంటారు. ఎప్పుడు? మధ్యరాత్రి తీసుకుంటారు బాప్తిస్మం. మనకి ఎంత టైం పడుతుంటది, ఎన్ని రోజులు అంటే యేసు ప్రభువుని వింటారు, కానీ నిర్లక్ష్యం. బాప్తిస్మం తీసుకుంటే తప్పులే చేయకూడదు. బాప్తిస్మం తీసుకుంటే పెళ్లికి మాత్రం తీసుకోవాలా బాప్తిస్మం, లేకపోతే పెళ్లి జరగదు. బాప్తిస్మం అనేది దిస్ ఇస్ ఎ ప్యాకేజ్. దేవుడు చెప్పిన పని. నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొందుతావు. సడన్ గా చచ్చిపోతే రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. డోంట్ నెగ్లెక్ట్ మై వర్డ్స్. ఎందుకంటే డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. నేను చేస్తలే దేవుని మాట వింటుంటారు, నేను చేస్తలే. యు ఆర్ డిలేయింగ్, దట్ ఈస్ డిసొబీడియన్స్. దేవుడు ఎందుకు ఈ మాటలు ఈరోజు నాతో చూపిస్తున్నట్టు ఒకే ఆశ. ఏ ఒక్కరు కూడా హెచ్ఆర్ లో ఏ ఒక్కరు కూడా ఇక్కడ విడబడే రాప్చర్ గురించి చెప్తాం. రాప్చర్ లో అందరం ఎత్తపడాలి. హల్లెలూయా
ఏ ఒక్కరు మిగిలిపోవడానికి లేదు, ఏ ఒక్క కుటుంబం మిగిలిపోవడానికి లేదు. దట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ సెంట్ మీ ఫర్ దిస్. ఇదే రీజన్. పుట్టింది ఎందుకంటే ఈ యేసు ప్రభువు గురించి సాక్షి ఇవ్వడానికే దేవుడు పుట్టించాడు. వేరే ఆలోచన లేదు, వేరే ఇది లేదు. హల్లెలూయా. I hope very soon you people will come to the family of God. అందరు కళ్ళు మూసుకోండి. I'll be praying. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. విన్న వాక్యం విన్నారు మీరు. 6 ముద్రలు విప్పినప్పుడు ఏంటి పరిస్థితి అనేది తెలుసుకుంది. అండ్ రాప్చర్, I tell you, it is much less than 6 years. ఒక 6 సంవత్సరంలో రాప్చర్ రాబోతుంది, జరగబోతుంది. ఇది నిజం. బైబిల్లో చెప్పబడింది, తూచా తప్పక జరుగుతుంది. సో ఆ రాప్చర్ లో నువ్వు ఉండాలి అంటే యేసు ప్రభువుని అంగీకరించుంటావు. ఒకవేళ ఇంకా అంగీకరించలేదంటే మాత్రం ఇదే అనుకూలమైన సమయం, ఇదే నీ రక్షణ దినం. బాప్తిస్మం తీసుకోలేదు, వీలైన త్వరగా ఇంట్లోనే పోయి బాప్తిస్మం తీసుకో. ఎందుకంటే దిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు ఈ దేవునికి మధ్య ఉండే రిలేషన్. దీన్ని బట్టే పరలోకానికి పోతుంది. మీ నాన్న పాస్టర్ కావచ్చు, మీ నాన్న మీ తాత పాస్టర్ కావచ్చు, ఎవరు ఏమైనప్పటికీ ఇది పర్సనల్ థింగ్. ఎవరికి ఎవరు వాళ్ళకు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా, ఇప్పుడు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి, యూట్యూబ్ లో నా మాటలు వింటున్న వ్యక్తులు కూడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నాయన వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నాయన ఈ భూమి మీద నశించుకోవడానికి వీలేదని నాయన ప్రభా, మరి వాక్యం వింటున్న ఏ ఒక్కరు కూడా నేను విడబడడానికి వీలేదని ప్రార్థిస్తున్నాను. మీకు గొప్ప కార్యం నాయన జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ప్రభా, బ్రతుకున్నది నాయన ప్రభా, జీవించున్నది తండ్రి ప్రభా, ఎవరైతే నాయన ఎవరి కోసమైతే మీరు చనిపోయారు తండ్రి, ఆయన కోసమే మేము జీవించాలని నాయన మీకు వాక్యం చెప్తుండగా ప్రభా, మేము బ్రతుకు దినంలన్నీ కూడా నాయన మీకోసం జీవించడానికి నాయన మీ మహిమ కోసమే మా జీవితాలు ఉంటుందిగా కానీ ప్రకటిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున మీరు ఆశీర్వదిస్తున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.